మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది కదా. సో 10 నిమిషాల్లో ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కొన్ని ఆవాలు తీసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం స్మెల్ వచ్చేదాకా అరోమా మంచిగా రావాలి. తర్వాత అదే కడాయిలో కొన్ని జీలకర్ర తీసుకొని వేయించుకోవాలి. ఆ రెండింటిని మంచిగా రోస్ట్ అయ్యాక మిక్సీ జార్లో మిక్సీ పట్టాలి. ఆ పేస్ట్ అయితే ఇలా మెత్తగా ఉండాలి, వీడియోలో చూపించినట్టుగా. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పొళ్ళు ఎంత బాగా చేస్తే ఆ రుచి అంత బాగా వస్తుంది. అండ్ ఒక గడ్డ ఎల్లిగడ్డలు తీసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయలు ఇవన్నీ బాగా మంచిగా వేయించుకున్నాక అది తీసి పక్కన పెట్టుకొని, నేనైతే ఈ ముక్కలుగా కాకుండా ఇలా తురుముకున్నాను. నాకు ఇలా తురుముకుంటేనే బాగుంటుందని అనిపించింది. మీకు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోండి. అదొక బౌల్లో తీసుకొని ఆ తురుముకున్న మ్యాంగో అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని దాంట్లో సరిపడా కారం, ఉప్పు, పసుపు అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. కారం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే అన్నిటికీ బాగా పడుతుందండి. అండ్ అన్నీ బాగా కలుపుకున్నాక అండ్ మనం రెడీ చేసుకున్న మసాలాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో వేయాలి. అండ్ దీనిలో నేను మెంతులు కూడా వేసానండి. మెంతుల పౌడర్, నాకు ఆల్రెడీ మెంతుల పౌడర్ ఉంది అనేసి నేను అది వీడియోలో చూపించలేదు, బట్ అందులో కలిపాను. మీరు అది కూడా కలుపుకోండి. ఇవన్నీ వేసేస్తే మనకి మంచిగా కలుపుకొని ఆ పోపు అందులో వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అనేది రెడీ అవుతుందండి. ఇంతవరకు ఈ పికిల్ని ఎవరైతే ట్రై చేయలేదో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు.